తమిళ తెలుగు తెరపైనే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిన శ్రీదేవి ఇక అందం నటన ఇలా ఏ విషయంలో అయినా శ్రీదేవియే సాటి. ఇండియన్ స్టార్ హీరోలు అందరితో శ్రీదేవి నటించింది. ఇక ముంబైలోనే సెటిల్ అయ్యి స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ప్రేమలో పడి ఆయన్ను పెళ్లాడింది శ్రీదేవి. అయితే ఇప్పటికే బోని కపూర్ కు పెళ్లై అర్జున్ కపూర్ కూడా పుట్టాడు. తర్వాత మొదటి భార్యకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు బోని. అప్పటికే శ్రీదేవి గర్భవతి కావడంతో జాన్వీ కపూర్ జన్మించింది. అయితే అంతకుముందు శ్రీదేవికి మిథున్ చక్రవర్తితో పెళ్లైందని బాలీవుడ్ లో టాక్. అయితే అసలు శ్రీదేవి పెళ్లి విషయంలో ఆమె తల్లి ఆలోచన వేరే ఉందట. అతిలోక సుందరిని సౌత్ లోనే తనకు నచ్చిన ఓ స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె భావించిందట. కానీ ఆమె అనుకున్నవన్నీ జరగలేదు. ఇంతకీ ఆ తమిళ స్టార్ హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. అవును, రజనీకాంత్ అంటే శ్రీదేవి తల్లికి చాలా అభిమానం అంట. ఆయన కెరీర్ బిగినింగ్ లో తన కష్టాలు చాలా ఆమెతో పంచుకునేవారట సూపర్ స్టార్. నేను స్టార్ హీరో అవుతానా అని ఆమె ముందు బాధపడేవారట. దాంతో శ్రీదేవి తల్లి ఆయన్ను ఓదార్చుతూ నువ్వు కమల్ హాసన్ కంటే పెద్ద స్టార్ అవుతావు అని అనేవారట. కమల్ హాసన్ బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సంవత్సరాల్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి అప్పటికే కమల్ హాసన్ స్టార్ హీరో అవ్వడంతో రజనీకాంత్ ఆ తర్వాత స్టార్ హీరోగా మారారు. ఇక శ్రీదేవికి కూడా రజనీకాంత్ అంటే అభిమానం అంట. ఆయనతో రానా సినిమాకు చేసే టైంకు సూపర్ స్టార్ కు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదట. దాంతో శ్రీదేవి రజనీకాంత్ ఆరోగ్యం బాగుపడాలని సాయిబాబాకు ఉపవాసం ఉండి పూజలు కూడా చేసిందట. రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత వారు చాలా సినిమాల్లో కలిసి నటించారట. ఇక ఆ టైంలోనే శ్రీదేవి రజనీకాంత్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయిన శ్రీదేవి బోని కపూర్ ప్రేమలో పడింది. ఆయన్నే పెళ్లాడింది. ఈ పెళ్లి శ్రీదేవి తల్లికి ఇష్టం లేదని అంటుంటారు.